హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. కోల్కతా నైట్ రైడర్స్. సో ఈ ఆక్షన్లో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ అమౌంట్ దగ్గర 64.30 క్రోర్స్తో వెళ్తుంది. మినీ ఆక్షన్లో అంత అమౌంట్ అంటే మంచి ప్లేయర్స్ని పిక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలానే వాళ్ళు దగ్గర హాఫ్ ఆఫ్ ది ప్లేయర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనకి మెయిన్గా కనిపించేది ఎవరంటే రస్సెల్ దగ్గర 12 సీజన్స్ ఆడుతున్నాడు. బట్ లాస్ట్ 2 సీజన్ చూస్తే అతని పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదు. అందుకనేమో రిలీజ్ చేశారు. వాళ్ళు రిటర్న్ చేసుకుంది కేవలం 2 ప్లేయర్స్ని మాత్రమే, ఫారెన్ ప్లేయర్స్ని, సునీల్ నారాయణ అండ్ రూబెన్ పోవెల్. మిగతా వాళ్ళందరినీ రిలీజ్ చేశారు. అలానే కేకేఆర్కి కొత్త కోచ్ వచ్చాడు. ఎవరు మనకి అభిషేక్ నాయర్. ఇంతకుముందు గంభీర్ కోచ్ ఉన్నప్పుడు అసిస్టెంట్ కోచ్ ఉండేవాడు. ఇప్పుడు మెయిన్ కోచ్ కింద మళ్ళీ వచ్చాడు. సో ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కోచ్ అని చెప్పుకోవాలి. అలానే కెప్టెన్గా అజింకా రహానే ఉన్నాడు లాస్ట్ సీజన్లో. మళ్ళీ ఈ సీజన్లో అజింకా రహానేకి కెప్టెన్కి ఇస్తారో లేదా ఆప్షన్లో ఎవరైనా ఫారెన్ ప్లేయర్స్ని పిక్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తారో లేదో చూడాలి. వీళ్ళు మెయిన్ ఫోకస్ చేసేది ఎవరినంటే కీపర్స్. ఎందుకంటే వీళ్ళున్న కీపర్స్ అందరూ రిలీజ్ చేయడం జరిగింది, గుర్బాజ్ని కానీ డికాక్ని కానీ. సో ఈ ఆప్షన్లో కంపల్సరీ ఓపెనింగ్ అలానే ఫారెన్ కీపర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ ఆక్షన్లో మెయిన్గా మనకి సిఎస్కేకి అండ్ కేకేఆర్కి గట్టి కాంపిటీషన్ ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరే హైయెస్ట్ అమౌంట్స్ ఉన్నాయి. కేకేఆర్ దగ్గర 64 క్రోర్స్ దగ్గరగా, అలానే సిఎస్కే దగ్గర కూడా 43 క్రోర్స్ ఉంది. వీళ్ళిద్దరికీ మంచి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ప్లేయర్స్ దగ్గర, మెయిన్ ప్లేయర్స్ దగ్గర. ఒకసారి వాళ్ళ టీం చూద్దాము, మనకి స్లాట్స్ ఎక్కడ ఖాళీ ఉన్నాయని తెలుస్తుంది. కంపల్సరీ అయితే కీపర్ కోసం అయితే వెళ్ళాలి. సో ఓపెనింగ్లో మనకి ఎప్పట్లానే సునీల్ నారాయణ వస్తాడు. యాక్చువల్లీ చూస్తే ఇక్కడ ఇంతకుముందు సెకండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కింద క్వింటన్ డికాక్ ఆడాడు, అతను రిలీజ్ చేశారు. ఆ ప్లేస్లో ఇప్పుడు కంపల్సరీ ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ ఆక్షన్లో. మేబీ బెరిస్టో ఆర్ డికాక్లో ఒకళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంది కేకేఆర్. అలాగే నెంబర్ 3 and 4లో రఘువంశీ అండ్ అజింక్య రహానే వస్తారు. ఇన్ కేస్ అజింక్య రహానే బాగా ఆడితే ఓకే, లేకపోతే అతన్ని ఓపెనింగ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 4 and 5లో ఇక్కడ మనకి 2 మిడిల్ ఆర్డర్ స్లాట్స్ ఖాళీ ఉన్నాయి. సో ఈ స్లాట్స్లో కంపల్సరీ క్యామరన్ గ్రీన్ ఆర్ వెంకటేష్ అయ్యార్ వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంది. అలానే నెంబర్ 5లో ఇంకొక వికెట్ కీపర్ మనకి మిడిల్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్స్ ఉన్నారు. ఫిన్నెలన్ కానీ ఇంగ్లాండ్ న్యూ వికెట్ కీపర్ జెమీ స్మిత్, వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంది. ఐ థింక్ నేను జెమీ స్మిత్ కోసం వెళ్తారనుకుంటున్నా, ఎందుకంటే అతను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు, అట్లాగే వికెట్ కీపర్. నెంబర్ 6లో మనకి రింకు సింగ్, 7లో రమన్దీప్ సింగ్, 8లో రూబెన్ పోవెల్. రమన్దీప్ సింగ్, రూబెన్ పోవెల్ ఇద్దరు కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్, అట్లానే ఫిన్సర్స్. సో వీళ్ళకి ఆ కోట అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్పిన్నర్స్లో మనకి వరుణ్ చక్రవర్తి ఉంటాడు నెంబర్ 9లో, 10లో హర్షిత్ రాణా, 11లో వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్. సో ఇద్దరిలో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు పెట్టుకుంటారు. అలానే వీళ్ళకి బ్యాకప్ ప్లేయర్ కింద మనీష్ పాండే కూడా ఉన్నాడు, ఇంపాక్ట్ ప్లేయర్ కింద. అలానే కేకేఆర్కి ఫాస్ట్ బౌలింగ్లో కూడా ఇంకా స్లాట్స్ ఫిల్ చేసుకోవాలి, ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ కానీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కానీ. ఎందుకంటే ఒక్కరు కూడా ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ లేరు ఈ టీంలో. మేబీ నాకు తెలిసి లెఫ్ట్ హ్యాండర్స్ అయితే బెరెండాఫ్కి వెళ్ళొచ్చు. అలానే ఇంతకుముందు ఆడారు మనకి నార్జీ ఆడినాడు, శివం అవి ఆడినారు. మళ్ళీ వాళ్ళ కోసం ఆక్షన్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ నేనైతే వెంకటేష్ అయ్యర్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైమే దగ్గర 23 క్రోర్స్ పెట్టి రిటర్న్ చేసుకున్నారు. బట్ అంత పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. సో చూడాలి, వెంకటేష్ అయ్యర్ కాకుండా క్యామరన్ గ్రీన్కి వెళ్తారనుకుంటున్నా. అలానే మిడిల్ ఆర్డర్ స్లాట్స్లో ఇంకా ఇండియన్ బ్యాటర్స్ని కూడా ఫిల్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాకప్ ఉండాలి కదా. ఎంతమంది ప్లేయర్స్ని తీసుకున్నా కానీ ఆక్షన్లో రస్సెల్ ప్లేస్ని మాత్రం ఫుల్ఫిల్ చేయలేరు. ఎందుకంటే అతను టీంలో ఉంటే ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటుందంటే అటు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ కానీ అంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో అతను రిలీజ్ చేయడం అలానే రిటైర్ అయిపోవడం అనేది చాలా బాధతో కూడిన విషయమే కేకేఆర్కి. బట్ అతనికి కూడా ఇష్టం లేదనుకుంటా వేరే వాళ్ళకి ఆపోజిట్ కావడం, అందుకనే వెంటనే రిటైర్ అయిపోయినాడు. సో చూద్దాం ఈసారి కేకేఆర్ ఎలాంటి వాళ్ళని పిక్ చేస్తుంది అనేది. ఎందుకంటే అంత యూజ్ అమౌంట్తో వెళ్తుంది కాబట్టి మంచి ప్లేయర్సే వస్తారు. బట్ మెయిన్గా అయితే ఓపెనర్స్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ అండ్ మిడిల్ ఆర్డర్స్ ఈ 2 స్లాట్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే నారాయణ కూడా బ్యాకప్ చూసుకోవాలి. అతను ఎట్లా ఉంటుందంటే ఆడితే సీజన్ అంతా ఆడతాడు, లేకపోతే సీజన్ అంతా ఫెయిల్ అయిపోతాడు. సో ఆ ఓపెనింగ్ స్లాట్స్ 2 స్లాట్స్కి అండ్ మిడిల్ ఆర్డర్లో 2 స్లాట్స్కి కంపల్సరీ మంచి ప్లేయర్స్ని తీసుకోవాలి. చూద్దాం వీళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఆక్షన్ వరకు వెయిట్ చేయాలి.